ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలం నా కలువరి కృపాసనం మీదుగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 37వ వచనంలో, మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడవు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశించవని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో సాత్వికుడు, తన ఇంటిలో నమ్మకస్తుడైనప్పటికీ కూడా మోషే యెహోవా మాటను కాదని, ఆయన చెప్పిన మాట ప్రకారంగా కాకుండా సొంతంగా తాను ఇశ్రాయేలును దూషించినప్పుడు, ఆ బండను కొట్టినప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నీవు నా మాట ప్రకారంగా చేయలేదు కాబట్టి వాగ్దానం చేయబడిన దేశంలో నీవు ప్రవేశించు. కాబట్టి సేవకులైనప్పటికీ దేవుని మాటను కాదని చేస్తే దేవుడు క్షమించేవాడు కాదని ఈ సందర్భంగా తెలుసుకుందాం. ఆమేన్.